బీఆర్ఎస్ నేతలు బ్రహ్మల్లోంచి బయటకు రావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో బంగారు పాలన అందించి ఉంటే ఇప్పుడు ప్రజావాణికి జనం ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. శ్వేతపత్రం విడుదల చేస్తామంటే బీఆర్ఎస్ నేతలకు భయం ఎందుకని అడిగారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావు మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ ఒక అవకాశం ఇవ్వండి, మీ నకిలీ హామీలు మీరు ఏం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడేస్తారు, అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభజన లెక్క మా 6 గ్యారంటీలు జపం చేయాలి, చేయండి, మేము అమలు చేస్తాం, మీరు జపం చేయండి, చెప్తూనే ఉండాలి 6 గ్యారంటీలు. అరే ఏం చూపిస్తావు, రేపు చూడాలా మీరు? మేము ప్రయాణం ప్రారంభించినాడు చెప్పినాం, 9 నాడు ప్రారంభించినాం. 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదిడుకులు ఇష్యూస్ ఉంటాయి, దాన్ని రివ్యూ చేసుకుంటాం. 15 రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు. దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీ భవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు రేపు పొద్దున. వాళ్ళన్న పుణ్యాత్తుడు సహకారం ఉంటే పక్క హోటల్లో అంతా వచ్చి మా కడుపు కొడుతున్నారు, మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలి నేను చెప్పారు? అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు అది. మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. క్యాబినెట్లో కూడా చర్చ వచ్చింది, ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని. గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా, నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా, మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం, మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. అది రాష్ట్ర సమస్య, రేపు శాసనసభలో చెప్తాం. దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరు అందరూ ఉన్నారుగా సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని ఇవ్వాలి, దాని ఫలితమే కదా. ఆనాడు ఒక రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవడం జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాన్ని రాజకీయం ఎందుకు భయపడుతున్నారు? దొంగలంటే ఎందుకు భుజాలు జరుపుకుంటారు? ఎదురుదారి ఇంకా అధికారంలో ఉన్నాను అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు, మార్చిండ్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు బంధు ఎప్పుడేస్తావు, ఇంకొకటి వచ్చి ప్రభుత్వం కూలిపోతుంది, గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లయితే అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మారింది, కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా. అధికారం మారింది, వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి అయినరు, మైకులు కొడతాం, ఈ వరకు కొడతాం, ఏందది నడవదు. ఇవన్నీ అయిపోయిన కాలం మారుతుంది, మారిన దాని ప్రకారంగా మళ్ళా 5 ఏళ్ళకు ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం. మిమ్మల్ని మార్పు కోరుకున్నారు ప్రజలు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం, ఇనుప కంచెల నుంచి బహిరంగంగా ఇలా వేనా, నేను ఇలా ప్రజావానికి నేనే వేనా మంత్రిగా. ప్రజావానికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్, నిజంగానే ఒకవేళ మీరు బంగారు తెలంగాణ అందరికి బంగారు కోడిగుడ్లు తినిపిస్తే వేలవాని పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి, జవాబు దాని మీద మాట్లాడండి మంత్రులు. మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ పరిపాలన విధాన్ని దేశంలో మొత్తం ప్రతిపక్షాలు కలిపి ఇండియా అనే పదంతో కలిస్తే కూడా జీర్ణించుకోలేని విధంగా ఈరోజు ఈ సంఘటనకు పాల్పడుతోంది. దేశంలో ఉన్న మొత్తం రాజకీయ పార్టీలు గతంలో వాళ్లతో ఉన్న మిత్రపక్షాలతో సహా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. పార్లమెంటు భద్రంగా ఉండాలి, ఈ దేశం భద్రంగా ఉంది అని ప్రజలు ఒక విశ్వాసం కలగాలంటే కనీసం పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు భద్రత ఉండాలనుకుంటే అటువంటి పార్లమెంటు మీద మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విధంగా చేస్తే కూడా వాళ్ళను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటే, వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించడమే కాక దాన్ని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేస్తుందంటే ఏంటిది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణ ప్రజలకు. మేము గొప్ప, మేము అది చేస్తాం,
మేము దేశభక్తులను చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలు తెలంగాణలో నుంచి వహిస్తున్న కేంద్ర మంత్రి కావచ్చు, మిగతా 2 పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఒకసారి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.